వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు సైతం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు గాను వచ్చే 3 నెలల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాపు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఎమ్మెల్యే నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులు అర్పించారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఉదయం పూట బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మార్నింగ్ వాక్ చేశారు. దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాపు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జాన్కంపేట్ మైనార్టీల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల 3 రోజెస్ ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండా ఎంపీపీ ప్రేమ్ నాయక్ పితృమూర్తి కీర్తిశేషులు తారాచంద్ నాయక్ పరమపదించారు. కావున వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ భౌతికాయానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. సిరికొండ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.